బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. అసలు ఒక ఇమేజ్ రావడమే కష్టం. వచ్చిన ఆ ఇమేజ్ మార్చుకోవడం మరింత కష్టం. అలా గత కొన్నేళ్ల నుంచి ప్రదీప్ యాంకర్గా ఒక గుడ్ ఇమేజ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో. యాంకర్ ప్రదీప్ హీరోగా, దీపికా పిల్ల హీరోయిన్గా నటించిన సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి. జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ తమ ఫస్ట్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేశారు. యాంకర్ ప్రదీప్, ఆయన స్నేహితులందరూ కలిసి ఈ సినిమా నిర్మించారు. టెలివిజన్లో యాంకర్ ప్రదీప్కు ఉన్న క్రేజ్తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి బాగా ఏర్పడింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. జోరు చూపిస్తూ ఉన్నాయి రెండో రోజు నుంచి. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల రేంజ్లో కలెక్షన్స్ తీసుకువచ్చింది. వరల్డ్ వైడ్గా 85 లక్షల వరకు గ్రాస్ ఓపెనింగ్ సంపాదించుకుంది ఈ సినిమా. రెండో రోజు 65 లక్షల రూపాయలు, మూడో రోజు 50 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. నాలుగో రోజు 58 లక్షలు, ఐదో రోజు 62 లక్షల మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. అయితే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ జోరు అయితే పెరిగింది. ఇక ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో కొంచెం వర్కౌట్ అవడంతో వీకెండ్లో మరింత గ్రోత్ కనిపిస్తుందంటున్నారు అనలిస్టులు. సినిమా స్టోరీ వైజ్ చూస్తే కృష్ణ, యాంకర్ ప్రదీప్ హైదరాబాద్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తాడు. ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి దక్కడంతో తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి వెళ్తాడు. అయితే ఆ ఊర్లో 60 మంది కుర్రాళ్ళకు గాను ఏకైక అమ్మాయి రాజా దీపిక ఉంటుంది. ఆమె నా గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు అందరూ కూడా. ఆ ఊరి వాళ్ళ ఆమె 60 మంది కుర్రాళ్లలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలని, ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్గా చేయాలని ఫిక్స్ అవుతారు. అయితే అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాదు, మొదటి కలయికలో ముద్దు పెడతాడు. నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురుస్తుంది. తర్వాత ఏమైంది, కృష్ణారాజా ఒక్కటయ్యారా కాలేదా, వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా పాయింట్ బాగుంది, కొంత డిఫరెంట్గానూ ఉంది. అయితే ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం, కథ, కథనం పూర్తిగా ఫన్ నేరేటెడ్లో ఉంది. సినిమాలో పెద్ద ఎమోషనల్ సీన్ లేవు కానీ కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. కమెడియన్ సత్య గటప్ సీను బాగా నవ్వించారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడం, ఈ సినిమా ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా చూశారు. అభిమానులకు మంచి సినిమా అయితే అందించారు ఈ సినిమాతో. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్ మోడ్లోనే సాగిందని పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.